'దురంధర్ ది రివెంజ్' ఎండ్ క్రెడిట్స్‌లో 3 సీన్‌లు వస్తాయి భయ్య. అది ఇంకెవరైనా చూడకపోతే గనక జస్ట్ స్పాయిలర్స్ అనమాట ఇది. ఫస్ట్ మూవీ చూసేయండి. ఎండ్ క్రెడిట్స్ అంటే ఏం లేదు, లాస్ట్‌లో టైటిల్స్ పడతాయి కదా! సో, దానిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. నాకు బాగా నచ్చింది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ క్వెషన్, మూవీ అంతా చూస్తుంటాం మనము. టైటిల్ పడలేదేంటి, టైటిల్ పడలేదేంటి అని ఆత్రంగా వెయిట్ చేస్తుంటాం కదా! లాస్ట్‌లో ఎప్పుడుకో 'దురంధర్ ది రివెంజ్' అని పడతది. అది ఫస్ట్ క్వెషన్. క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేస్తది. మళ్ళీ సెకండ్ క్వెషన్, ఆఫీసర్ గాడికి ఏమైంది ఇప్పుడు, అంత పట్టుకొని లాస్ట్‌లో వదిలేయమంటారు. సరే మరి ఆ జూనియర్ గాడు ఫుల్‌గా చాలా కష్టపడి పట్టుకున్నాడు కదా! వాడు అంత ఈజీగా ఒప్పుకుంటాడంటే వాడికి ఏమైందో కూడా ఇంకో సీన్‌లో చూపిస్తారు. థర్డ్ ఏంటి, మళ్ళీ హీరో పారిపోయాడు, వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి, వాడు వెళ్ళిపోయాడు అని చూపించి మళ్ళీ వాళ్ళ మదర్ దూరం నుంచి చూసి వెళ్ళిపోతాడు. అదేంటి హీరో వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు కదా, ఇంకా మిషన్ సక్సెస్ఫుల్ అయింది కదా అంటే మళ్ళీ దానికో ఎక్స్ప్లెనేషను. వాళ్ళ ట్రైనింగ్‌లో బలిదాన్ పరమధర్మ అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనమాట. సో, అట్లా ఒక ఆడియన్స్ మైండ్‌లో ఉండే క్వెషన్స్ అన్నిటికీ ఆగు బాబు నీకు ఆన్సర్స్ ఇస్తున్నా లాస్ట్‌లో అని చెప్పి ఇచ్చాడనమాట. త్రీ ఎండ్ క్రెడిట్ సీన్స్. సో, మీరు ఇంకా 'దురంధర్ 2' చూడకపోతే కనుక ఆ ఎండ్ క్రెడిట్ సీన్స్ ఒకవేళ మళ్ళీ చూద్దాం అనుకుంటే కనుక ఎండ్ క్రెడిట్ సీన్ ఒకసారి డీటెయిల్‌గా అబ్జర్వ్ చేయండి. మూవీ చూస్తే ఖచ్చితంగా ఈ 3 క్వెషన్స్ అయితే మీకు వస్తాయన్నమాట. ఆ 3 క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా 3 సీన్స్‌లో జస్టిఫై చేశాడనమాట. కాకపోతే 4 అవర్స్ వెయిట్ చేయాలి. మీరు టైటిల్ పడాలంటే 4:50 పీఎంకి నేను మూవీకి వెళ్తే ఈవినింగ్ 8:50కి టైటిల్ పడింది. 4 గంటలు వెయిట్ చేస్తే కానీ మనకు 'దురంధర్ ది రివెంజ్' అని టైటిల్ పడదనమాట. సో, ఇది నా తెలుగు ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై.